చూడండి ఫ్రెండ్స్, రవ్వ కేసరి చక్కగా చూసారా, చక్కగా రెడీ అయిపోయిందండి. మరి టేస్టీ రవ్వ కేసరిని మరి ఎలా చేసుకున్నాం. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి నేను ఈరోజు అయితే చక్కని స్వీట్ ఐటెం చేసి చూపిస్తానండి. ఏంటనుకుంటున్నారా? రవ్వ కేసరి అండి. బొంబాయి రవ్వతో కేసరి అనమాట. మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈజీగాను. అలాగే పండగలప్పుడు కూడా మరి ప్రసాదం కింద తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలాగో చూసేద్దామా? వచ్చేసండి మన కిచెన్లోకి చూపించేస్తాను. రవ్వ స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది. 1/2 కప్పు నెయ్యి వేసుకుందామండి. ఇలా 1/2 కప్పు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కిందండి. 1/2 కప్పు జీడిపప్పు, మన ఇష్టం అండి. ఎన్ని వేసుకున్నా టేస్టీగా ఉంటుంది కదా. మన స్వీట్స్లో జీడిపప్పు అది ఎక్కువ వేసుకుంటాం కదా. ఇలా వేపేసుకుందామండి మంచి కలర్ వచ్చే వరకును. జీడిపప్పు వేగిపోయినాయండి. మనం తీసేసుకుందాం మొత్తం అన్నీ ఇలాగా. ఇదిగో కొంచెం కలర్ రాగానే మనం తీసేసుకుంటే సరిపోద్ది. మొత్తం అన్నీ తీసేసుకుందాం ఇలా జీడిపప్పులన్నీ. జీడిపప్పు తీసేసుకున్నాం కదండి. కొన్ని ఎండిపోయి తీసుకున్నాం కదా. ఇప్పుడు కిస్మిస్ అండి, ఎండు ద్రాక్ష వేసుకుందాం. ఇలాగా వేసుకొని ఇది కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకుందామండి. ఆల్రెడీ నెయ్యి అది వేగి ఉంది కాబట్టి మనకి వెంటనే వేగిపోతాయి అనమాట. అదిగో వేగిపోతున్నాయి. ఇదిగోండి కిస్మిస్ కూడా మనం తీసేసుకుందాం. వేగిపోయినాయి. ఆల్రెడీ నెయ్యి అది కాకుంటుంది కదా, అందుకని చెప్పేసి వేసిన వెంటనే కూడా ఇలాగా అయిపోయినాయండి. ఇది కూడా తీసి ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇదిగో ఈ నేతిలో మనం వేసేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చక్కగా మంచి సువాసన వస్తుంది అనమాట. అప్పటి వరకు మనం ఇలా వేయించుకుందాం. మరి ఇదిగోండి బొంబాయి రవ్వ బాగా నేతిలో వేగింది. అదేనండి కరాచీ రవ్వ కూడా అంటారు కదా. ఇదిగో నేతిలో బాగా వేగింది కదా. ఈ టైంలో మనం హాట్ వాటర్ అండి, వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఇందులోను కొంచెం ఇలా హాట్ వాటర్ నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పులు వేడి నీళ్ళు మరిగించుకున్నాను. ఇలా కలుపుకుంటూ వేసుకుందాం. ఇదిగో ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ వేడి నీళ్ళు మరిగించుకొని ఇందులో వేసేసుకోవాలండి. 1కి 4 కప్పులు వాటర్ వేసుకున్నాను మరిగించుకొని. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాం. వేసుకుని చక్కగా ఉండకట్టకుండా ఇలా కలిపేసుకుందామండి. చక్కగాను ఇది ఇలా కలుపుకుంటూ ఉండడమే. కొంచెం చిటికెడంతా ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను. ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి. నేను వేస్తున్నాను మంచి కలర్ కోసం. ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా అంతా పట్టేటట్టు. కుంకుమ పువ్వు అండి, వాటర్లో వేసుకొని వేడి వాటర్లోనూ వేడి నీటిలోనూ ఇదిగో అవి కూడా మనం ఇలా వేసేసుకుందాం. కుంకుమ పువ్వు వాటర్ని వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. మంచి కలర్తో పాటు సువాసన కూడా వస్తుందండి. ఫుడ్ కలర్ కొంచెమే వేసుకున్నాం కదా, ఎక్కువ వేయలేదు. వాటర్లో వేసుకొని అది కూడా వేసుకున్నాం కదా. మంచి రంగు వస్తుంది చూసారా. కుంకుమ పువ్వు మరి ఉంటాయి వేసుకోండి, లేదంటే వద్దు. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా. ఇదిగోండి 1 కప్పు ఫుల్గా పంచదార వేసుకుంటున్నాం. ఎక్స్ట్రా వేసుకున్నట్టయితే కనుక స్వీట్ సరిపోతే కనుక వేసుకుందాం. ఇలాగా ఒకటి మీద కొంచెం వేసాను అనమాట. కలిపేసుకుందాం చక్కగాను. ఇందులో ఇలా పంచదార అంతా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకుందాం చక్కగా. ఇలా పంచదార అంతా కరిగిపోయిందండి చక్కగాను. చూడండి కొంచెం 2-3 నిమిషాలు అయితే దగ్గరికి అయిపోతుంది. మొత్తం అంతాను దగ్గరికి అయిపోయిందండి. ఇంకా మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ మళ్ళీ నెయ్యిని వేసుకుందాం. ఇలా వేసుకుని చక్కగా మళ్ళీ కలిపేసుకుందాం. ఇదిగో దగ్గరికి అయిపోయింది చూడండి. ఇలా కలిపేసుకొని ఈ టైంలోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే కిస్మిస్ ఉన్నాయి కదా, చక్కగా వేసేసుకుందామండి. వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అంతే టేస్ట్ ఉంటుంది. సఫరాన్ వేసుకున్నాం కదా, అదే కుంకుమ సఫరాన్ కలరు, ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇది మంచి కలరింగ్ వచ్చిందండి.
అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి ఇది టేస్టీ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. చూడండి డిష్ అవుట్. చూడండి ఫ్రెండ్స్, రవ్వ కేసరి చక్కగా చూసారా, చక్కగా రెడీ అయిపోయిందండి. మరి టేస్టీ టేస్టీ రవ్వ కేసరిని మరి ఎలా చేసుకున్నాం చూసారు కదా. రుచికరమైన కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మరి సింపుల్గా చేసుకుంటున్నాం కదా. మరి వచ్చి అన్ని పండగలు కాబట్టి పండగల్లో ఇలా ప్రసాదంగా చేసుకోవచ్చు. అలాగే స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయాలి కదండి. స్వీట్ చేసుకున్నాక మరి టేస్ట్ చేయకపోతే ఎలాగా. నాకు కూడా స్వీట్ మనం చక్కగా అన్నీ వేసుకున్నాం కదా. అలాగే కుంకుమ కూడా వేసుకున్నాం కాబట్టి మంచి సువాసన రుచి కూడాను. మరి తినేస్తాను. మరి తిని చూపించాలి కదా మీరు మీ అందరికీ. ఇక చూడండి, అద్భుతం అండి. చాలా సూపర్గా ఉంది. మరి కూర్చుని నేను తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు